స్నేహితులారా, ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రేమపూర్వకముగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను. ఎండిన ఎముకలు అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను కనుక ముగింపు వరకు దేవుని యొక్క వాక్యాన్ని మీరు ఆలకించాలని, మీ ప్రార్థన అవసరతలు ఎట్టివైనా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఖచ్చితంగా నమ్మకంగా మీ కొరకు ప్రార్థన చేస్తాము. మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకొనండి. మరి ముఖ్యంగా మీ ఆధ్యాత్మిక జీవితములకు ఈ వీడియో ప్రయోజనకరంగా ఉంది అని మీకు అనిపిస్తే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను. లేఖనము యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము 3వ వచనము. నరపుత్రుడా, ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతకగలవా అని నన్ను అడగగా, ప్రభువా యెహోవా, అది నీకే తెలియను. స్నేహితులారా, మానవులుగా మనమందరము ఎన్నో సమస్యల మధ్య బ్రతుకుతూ ఉన్నాము. కొన్నిసార్లు మన సమస్యలను గూర్చి ఎవరు పట్టించుకోవడం లేదు కనుక ఆ బాధ వలన కుమిలి నిరాశ నిస్పృహలను అనుభవిస్తూ ఉన్నాం. మానవ జీవితాన్ని ఎన్నో వివక్షలు, బాధలు కంట్రోల్ చేస్తూ, ఆధిపత్యం చేస్తూ, విచ్ఛిన్నము చేస్తూ ఉన్న దినాలలో మనమున్నాం. మరి మానవులు ఎదుర్కొంటున్న వివక్షలను గూర్చి గమనించినట్లయితే కులం పేర, మతం పేర, జాతి పేర, మెజారిటీ అనే మైనారిటీ అనే భేదములు, స్త్రీ పురుషులనే భేదములు, పేదరికము, నిరుద్యోగము, తగినన్ని అవకాశాలు దొరకకపోవడం వలన మానవ జీవితము సామాజికంగా ఎండిపోయిన స్థితిగతులను తలపిస్తూ ఉంది. అదే వ్యక్తిగత జీవితంలో ఎన్నో బాధలను, అనారోగ్యములను, కుటుంబ సమస్యలను, ఓటములను, కన్నీళ్లను, బలహీనతలను మనము అనుభవించే వారంగా ఉన్నాం. మనలో చాలామంది సమస్యలతో పోరాటము చేస్తూ, సమస్యల మధ్య నలిగిపోతూ, వారి జీవితంలో బాధను, నిరాశ నిస్పృహలను, అయ్యో జీవితం ఇంతేనా, ఈ ఎండిపోయిన స్థితి నుండి, సమస్యల మయమైన బ్రతుకు నుండి బయటకు రాలేనా అని కన్నీళ్లను అనుభవించేవారుగా, ప్రతి దినము ఒత్తిడిని, బంధకాలను అనుభవించేవారుగా ఉన్నారు. యెహెజ్కేలు కాలం నాటి పరిస్థితులను గమనించినప్పుడు ఇశ్రాయేలు జనాంగము, యూదా జనాంగము ఇటువంటి పరిస్థితులను, ఒత్తిడులను, అపజయములను అనుభవిస్తున్నటువంటి స్థితి. ఆనాడు ప్రజలు చెర, అవమానము, ఓటమి, దోపిడీ, తెగుళ్ళు, మరణము, రక్తపాతము, అశాంతి, అసమాధానములను అనుభవించుచు, అయ్యో మా జీవితములు ఎండిపోయినవే, మా జీవితమునకు నెమ్మది లేదా, ఈ బంధకాలలో నుండి, సమస్యలలో నుండి బయటకు రాలేమా, మేము విడువబడిన జనాంగమా, మరువబడిన జనాంగమా, మా జీవితాలకు నెమ్మది లేదా, సమాధానమును, నెమ్మదిని మేము అనుభవించలేమా అని కుమిలిపోతూ ఉన్న సందర్భంలో దేవుడు ఈ దర్శనాన్ని యెహెజ్కేలు ప్రవక్తకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. యెహెజ్కేలు ప్రవక్త పొందిన ఈ దర్శన భావాన్ని మనము గమనించినప్పుడు నిజమే సమస్యల వలన, చెర వలన, ఓటమి వలన ప్రజల జీవితము ఎండిపోయినదిగా ఉండినది. అయితే ఆ ఎండిపోయిన పరిస్థితులలో దేవుడు వారిని దర్శించబోతూ ఉన్నాడు, వారిని లేవనెత్తబోతూ ఉన్నాడు,
వారి స్థితిగతులను మార్చబోతూ ఉన్నాడు. ఎండిపోయిన వారి జీవితాన్ని ఆయన లేవనెత్తి నూతనత్వాన్ని, ఎండిన ఆ ఎముకలకు పునరుత్థానపు శక్తిని, ఆ ఎండిన ఎముకలలో చర్మాన్ని, మాంసాన్ని, నరములను అన్నిటికీ మించి జీవాన్ని అనుగ్రహించుట వలన ఆ ఎండిపోయిన ఎముకలు జీవము గల మహాసైన్యముగా రూపొందినట్లు మనము గమనిస్తూ ఉన్నాం. స్నేహితులారా, ఆనాడు ఇశ్రాయేలు యూదా జనాంగములకు దర్శనాన్నిచ్చి వాగ్దానాన్నిచ్చిన దేవుడు ఈరోజు కూడా నీ జీవితంలో ఒక దర్శనాన్ని, వాగ్దానాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. నువ్వు పడిపోయిన వాడవుగా, ఎండిపోయిన వాడవుగా, పతనమైనటువంటి వాడవుగా, జీవితంలో ఏ దిక్కు లేదు, నేను ఇక లేవలేను, నా జీవితంలో మంచి జరగదు, నెమ్మది అనేది నేను చూడలేను, ఈ సమస్యలలో నుండి, ఆటుపోట్లలో నుండి బయటకు నేను రాలేను అని కుమిలిపోతూ ఉన్న బిడ్డలకు దేవుడు లేవనెత్తుతానని, వారి జీవితాలను సరిచేస్తానని, వారి పరిస్థితులన్నిటినీ నూతనపరిచి నూతన శక్తిని, నూతన బలాన్ని, నూతన అవకాశాలను అనుగ్రహిస్తానని వాగ్దానము చేస్తూ ఉన్నాడు. కనుక ఎండిపోయిన స్థితిగతులలో కుమిలిపోకుండా జీవమునివ్వగలిగిన దేవుని వైపు చూడాలని మీ అందరికీ మనవి అందజేస్తూ ఉన్నాను. ప్రార్థించుదము. కృపగల తండ్రి, ప్రేమగల మా దేవ, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఎన్ని సమస్యలని చెప్పము, ఎన్ని బంధకాలు, శ్రమలు, కొదువలని జ్ఞాపకం చేసుకునగలము. ఇవన్నీ పరిస్థితులను బట్టి మా జీవితంలో వాస్తవముగా విసిగి వేసారినటువంటి వారముగా ఉన్నామయ్యా. ఒక్క దినము కూడా నెమ్మది లేకుండా ఏదో ఒక సమస్య, బంధకము, కలహము, కుటుంబపరమైనటువంటి వేదనలు, కన్నీళ్ళు మమ్మల్ని ముంచెత్తుతూ నుండగా నెమ్మది లేని జీవితాన్ని అనుభవిస్తూ ఉన్నామయ్యా. మీరు శక్తిమంతులు, పరిస్థితులను మార్చగలిగిన వారు, సమస్యల నుండి విడుదలను అనుగ్రహించగలిగిన వారు, మీ ఎదుట సమాధానము ఉండినదని, మీరు జీవితములను నూతనపరిచే దేవుడవని, మీరు కన్నీళ్లను తుడవగలిగిన శక్తిమంతులని మీ వైపు తేరి చూస్తూ ఉన్నాం. దయగల తండ్రి, మా సమస్యలలో నుండి, ఎండిన బ్రతుకులలో నుండి లేవనెత్తి మీ కృపతో నింపి మా జీవితములను బాగుపరచుమని, నూతనపరచుమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ ప్రార్థనలో ఏకీభవించుచున్న కుటుంబములను, వ్యక్తులను మీ కృపలో జ్ఞాపకం చేసుకొని బలపరచుమని, వారి ప్రార్థనలకు జవాబును అనుగ్రహించుమని క్రీస్తు పేరట వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనందరికీ తోడయుండి మనలను కాపాడునుగాక. ఆమెన్.